హే గాయ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఏంటంటే తోటకూరతో పకోడీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి, దానికోసం శనగపిండి, తోటకూర, ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లము, కొత్తిమీర, బియ్యం పిండి అండ్ ఉప్మా రవ్వ, కొంచెమే, ఎక్కువ వద్దు, కొంచెము జీలకర్ర, ఉప్పు, ఇవన్నీ అయితే మనం ఒకేసారి దాంట్లో వేసేసుకుంటాము. ముందైతే ప్రాసెస్ చూసేద్దాము. ఫస్ట్ అయితే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర అన్నీ వేసేసుకున్నాను, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాము. ఆనియన్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేంత వాటికి దీన్ని మనం బాగా అయితే కలుపుకుందాము ఫస్ట్. దాని తర్వాత ఈ శనగపిండి, ఇవన్నీ పిండిలన్నీ వేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ దీన్ని అయితే బాగా కలుపుకున్నాము. బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇదిగోండి, టేస్ట్కి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు, ధనియాల పొడి, కొంచెం కారం వేస్తున్నాను. దీన్ని అయితే మనం బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి అయితే తోటకూర అయితే వేసేసుకున్నాము. ఇవ్వండి, తోటకూర అయితే వేసేసుకున్నాము. ఫైన్గా చాప్ చేసి పెట్టుకోండి. దీన్ని కూడా ఒక్కసారి అలా కలిపేసి ఇప్పుడు దీంట్లోకి శనగపిండి, బియ్యం పిండి, కొంచెం అంటే కొంచెం ఉప్మా రవ్వ వేసుకున్నాం. దీంట్లోకి అయితే కొంచెం అంటే కొంచెం ఉప్మా రవ్వ, మీకు నచ్చకపోతే వేసుకోకండి, బాగుంటుంది టేస్ట్, అందుకే నేనైతే కొంచెం వేస్తున్నాను. కొంచెం బియ్యం పిండి, కొంచెం మీకు శనగపిండి చూసి వేసుకోండి. కలుపుకునేటప్పుడు ఫస్ట్ అయితే నేనైతే కొంచెం వేస్తున్నాను. వేసి బాగా కలుపుకున్నాను. వాటర్ అయితే అస్సలు అయితే పొయ్యకండి, ఫస్ట్ దీంతో ఇలా కలుపుకోండి. బాగా మిక్స్ చేసుకున్నప్పుడు కొంచెం పిండి అయితే నేనైతే యాడ్ చేశాను. మీకు ఇప్పుడు చూపించిన పిండి అయితే మొత్తం వేస్తానండి. ఇదిగోండి, కొంచెం అంటే కొంచెం, ఎక్కువ వద్దు, కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుందాము బాగా. ఈ విధంగా అయితే నేను కలిపి పెట్టేసుకున్నాను. దీన్ని అయితే ఒక 10 minutes పక్కన పెట్టేద్దాము, ఆయిల్ కాగే లోపల. నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడైతే పకోడీ అయితే వేసేసుకున్నాను. చాలాసేపు అయితే పక్కన పెట్టాను. ఇదిగోండి, ఆయిల్ కూడా పెట్టేసాను. ఇలా చిన్న చిన్నవి అయితే పకోడీలు అయితే వేసేసుకున్నాము. నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎలా వస్తుందో మా హస్బెండ్ టేస్ట్ చేసి అన్నీ బాగా వేగుతున్నాయి. ఇలా ఒక 2-3 ఆయిల్ అయితే వేసేసుకుంటాను. ఒక ఆయిల్ అయితే తీసి పెట్టేసాను. చాలా క్రిస్పీగా అయితే వచ్చింది.